ఓం తస్మాదశ్వా అజాయంత ఏకేజో భయాదతః గావో హజగ్నిరే తస్మాజ్జాతా అజావయః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మకర రాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మకర రాశి వాళ్లకు ఏలినాటి శని అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో కూడా మీరు అంత్య భాగానికి వచ్చేశారు. వచ్చే సంవత్సరం 2025 మార్చి 28వ తారీఖుకి మీకు సంపూర్ణంగా ఈ ఏలినాటి శని అనేది దూరం అయిపోతుంది. అయినప్పటికీ భగవంతుడైనటువంటి శని పరమాత్ముడు అంత్యశనిలో అంటే వెళ్ళేటప్పుడు చాలా బాగా ఇచ్చి వెళ్తాడు, సంతోషాన్ని ఇచ్చి వెళ్తాడు, సుఖాన్ని ఇచ్చి వెళ్తాడు అని అందరూ చెప్తూ ఉంటారు. గ్రంథాల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం అయితే మీరేం చేయాలి, ప్రతి నెలకి ఒక మారు తైలాన్ని అంటే నువ్వులను తీసుకొని స్వామికి ఒక తైలాభిషేకం చేసేటువంటిది చాలా మంచిది. జనరలైజ్గా నేను మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఇది చేసుకున్నా అంటే ఖచ్చితంగా మంచి ఫలితం. చూడండి, శనీశ్వరుడు మీ రాశికి అధిపతి, మీ రాశి నుంచి 2వ ఇంటికి ఆయనే అధిపతి. కాబట్టి మీకు కుటుంబము, ధనము, వాకు, విద్య ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడే. చూడండి, మీకు గురుబలం లేదండి. అదే చూడండి, ఫిబ్రవరి మాసం భవిష్యం చెప్తున్నాను. మార్చి ఏప్రిల్ తర్వాత మే 1వ తారీఖు నుంచి గురు దృష్టి అనేటువంటిది 9వ ఇంటి దృష్టి మకర రాశి మీదకి వస్తుంది. మకర రాశి వాళ్ళకి 1 సంవత్సరము అద్భుతమైన గురుబల యోగం. ఈ యోగాన్ని మీరు అనుభవించాలండి. అదే నాకు చాలా మంచిది, చాలా సంతోషం కూడా. ఎందుకంటే మకర రాశి వాళ్ళు శనీశ్వరుడు ఆ దోషము ఈ దోషము భయపడిపోయినారు. ఈ 7 సంవత్సరాలు మీరు చాలా వరకు అనుభవించేసినారు. ఇప్పుడైతే మీకు గురు దృష్టి అనేటువంటిది మీ రాశి పైన బతుకుతుంది. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. 1/5/2025 1వ తారీఖు 5వ నెల 2024 ఇదే సంవత్సరమే మే మాసంలో 1వ తారీఖు మీకు గురుబలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అప్పటిదాకా 3 నెలలు మీకు గురుబలం లేకపోవచ్చు, కానీ శని నుంచి మీకు చెడ్డది లేదు. ఎందుకంటే అంత్య శనిలో ఏ విధమైన సమస్యలు లేవు. అయినప్పటికీ ప్రతి నెలకు ఒక మారు నువ్వులనంతో స్వామికి ఒక తైలాభిషేకం చేయించండి. గురు శనులు మీకు మంచిగా ఉంటారు. ఇక మీ రాశి నుంచి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడు బాగోలేదండి. సూర్యుడు మీకు శత్రుస్థానం అంటే మీ ఇంట్లోనే ఉన్నారు. 13వ తారీఖు తర్వాత 2వ ఇంటికి వెళ్తారు. శనీశ్వరునికి సూర్యునికి ఆపోజిట్ కాబట్టి ఏ విధమైన పాజిటివ్స్ ఉండదు. కాబట్టి ఈ సమయాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. తెల్లవారు లేచి స్నానం చేసి సూర్యునికి ఒక నమస్కారం చేసి సూర్యునికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రమో, శ్లోకమో, స్తోత్రమో మీకు వచ్చిందంటే మీరు దాన్ని ప్రార్థన చేసేది, చెప్పుకునేటువంటిది మంచిది. దీన్ని చేస్తే ఖచ్చితంగా మీకు సూర్య భగవాన్ అనుగ్రహం అనేటువంటిది దొరుకుతుంది. శత్రుస్థానంలో ఉంటేనే కూడా మంచిది చేస్తారు. కాబట్టి చిటికంలో ఒక పరిహారం చేసుకుంటే మీకు ప్రతిరోజు చేయాలి పరిహారం. అది మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఇక చూడండి, 1వ తారీఖు బుధుడు మీ మకర రాశికే వస్తున్నారు. 5వ తారీఖు కుజుడు మకర రాశికే వస్తున్నాడు. తర్వాత 11వ తారీఖు శుక్రుడు మకర రాశికే వస్తున్నారు. ఇప్పుడే సూర్యుడు మకర రాశిలోనే ఉన్నారు. అదే కాకుండా మీ యొక్క రాశి నుంచి 13వ తారీఖు 2వ ఇంటికి సూర్యుడు వెళ్తారు. 19వ తారీఖు బుధుడు వెళ్తారు. బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 3వ ఇంట్లో రాహుము, 9వ ఇంట్లో కేతు ఉండేది చాలా మంచిది. తృతీయ భావం అంటే దుస్థానంలో, పాపస్థానంలో పాపగ్రహాలు ఉంటే -++, కాబట్టి రాహు కేతుల వలన కూడా మీకు మంచి ఫలితమే. సరే, ఇప్పుడు మీ యొక్క రాశికి 3 గ్రహాలు వస్తుంది కదా, ఆ గ్రహ ఫలితం చూస్తామో మనము. శరీర వర్ణాకృతి లక్షణాన్ని యశోగుణ స్థాన సుఖాని ప్రవాసతే జోర్బల దుర్బలాని ఫలాని రాశ్యస్య వదంతి సంతః అనేటువంటి ఒక శ్లోకం. ఏమి రాశిలోనే ఏ గ్రహాలు ఉంటే ఏమేమి ఫలితం అనేటువంటిది జరుగుతుంది. కుజుడు మీ రాశిలో ఉంటే క్షతతను క్రూర అంటే మీకు ఏ విధమైన పితృదోషం ఉంటే కూడా ఈ సందర్భంలో పరిహారం అవుతుంది. సాహసవంతులు అవుతారు. ఎక్కువగా మీ యొక్క కోపం అనేటువంటిది తగ్గిపోతుంది. తర్వాత మీ కళ్ళ బాధ, మీకు ఐ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అంతా క్లియర్ అవుతుంది. తర్వాత దొంగల బాధ నివృత్తి అవుతుంది. మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏమీ మీ నుంచి మిస్ కాకుండా మీ దగ్గరే ఉంటుంది. తర్వాత శుక్రుడు జొదలే ఉండదాని నుంచి మంచి స్ఫురద్రూపమైన ఆకర్షణ అనేటువంటిది మీకు దొరుకుతుంది. వివాహానికి అనుకూలము, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకూలము. విద్యార్థులకైతే అస్సలు అద్భుతంగా ఉందండి ఈ ఒక మాసంలో.
అది కాకుండా సాత్వికమైన ఒక మాట మీ ముందు ఉంటుంది. శుక్రుడి నుంచి మీకు వివాహానికి సంబంధించిన అనుకూలము, సంతానానికి సంబంధించిన అనుకూలము కూడా దొరుకుతుంది. ఓవరాల్ చూసారంటే మకర రాశి వాళ్ళకు కుజుడు లాభాధిపతి, తర్వాత సుఖాధిపతి. లాభము ఎక్కువగా ఇస్తాడు, సుఖము ఎక్కువగా వస్తాడు. మకర రాశి వాళ్ళకి కుజుడు అద్భుతమైన ఫలితాన్ని మీకు ఇస్తాడు. రెండవది బుధుడు మీ రాశిలో ఉంటే మధుర చతుర వాక్ సర్వశాస్త్రార్థ బోధ అంటే చాలా సంతోషంగా ఎంపుగా సంగీతంగా మాట్లాడతారు. అన్ని శాస్త్రాలు మీకు తెలిసి ఉంటుంది. కొన్ని శాస్త్రాలకి బోధన, శాస్త్రం అంటే చదువు అని కూడా మీరు తీసుకోవచ్చండి. ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కావచ్చు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కావచ్చు, సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, ఆర్ట్స్ సబ్జెక్ట్ కావచ్చు. దీన్ని శాస్త్రము అని మనము ఇలా తీసుకుంటాం అనమాట. ఇక బుద్ధివంతులుగా ఉంటారు. సైంటిస్టులు అయితే అసలు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. పండితులు, మీరు ఒక్కొక్క మాట కూడా హాస్యంగా ఉంటుంది, అందరూ నవ్విస్తారు, మీరు నవ్వుతారు, సంతోషంగా ఉంటారు. తర్వాత మీతో మాటలో గెలిచేటువంటి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో ఉండదు. తర్వాత ఈ స్పోర్ట్స్లో అయితే చాలా బాగుంటుందండి. కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, ఆర్చరీ, కేరము, తర్వాత షూటింగు, ఇలాంటి ఒలింపిక్స్ సంబంధించిన విషయంలో కానీ, ఏదైనా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కానీ, గేమ్స్లోనే మీరు ఏమైనా ప్రాబల్యం పొందుతూ మీరు ఒక వృత్తిని అభివృద్ధి చేసుకోవాలంటే ఇది చాలా వరకు మంచి సమయము. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా వరకు మీకు సక్సెస్ ఉంటుందండి. అదే కాకుండా బుధుడు చాలా యోగ బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే మీరు ఉండేటువంటిది బుధుడు ఉండేటువంటిది శుభబలం. అంటే మీ రాశికి అధిపతి శనీశ్వరుడు, బుధుడు చాలా మిత్రులుగా ఉంటారు. చాలా వరకు అభివృద్ధి అనేటువంటిది మీకు దొరుకుతుంది, దాంట్లో ఏ సమస్య లేదు. అదే కాకుండా శుక్రుడు అంటే బుధుడు వచ్చి మీకు భాగ్యాధిపతి, తర్వాత రుణరోగ శత్రుస్థానానికి అధిపతి, ఆయన కూడా బాగున్నాడు. శుక్రుడు అయితే మీకు పంచమాధిపతి, తర్వాత మీకు దశమాధిపతి, వృత్తి స్థానానికి, తర్వాత పూర్వపుణ్య స్థానానికి, తర్వాత సంతాన స్థానానికి, ఇవన్నిటికీ అధిపతి అయినటువంటి భగవంతుడు ఏం చెప్తుంది శుక్రుడు అయితే, తనౌ సుతను దుష్క్రియం అలాంటి ఆకర్షమైన ఒక కళ్ళు మీకు దొరుకుతుంది. తర్వాత సాంసారికంగా మంచి సుఖాన్ని అనుభవిస్తారు. సంగీతం కానీ, భరతనాట్యం కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, యాక్ట్రెస్ చేసేవాళ్ళు అంటే యాక్టింగ్ చేసేవాళ్ళు, హీరో కానీ హీరోయిన్ కానీ, ఎడిటింగు, తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, అనిమేషన్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ వృత్తులంతా కూడా చాలా వరకు సక్సెస్. ఆర్కిటెక్టర్ అంటే, డ్రాయింగ్ చేసేవాళ్ళు అయితే మీ కళని మీరు బయటికి చూపించేటువంటి మంచి సమయం ఈ ఫిబ్రవరి మాసము. మంచి వస్త్రాలు, మంచి సుగంధమైన ద్రవ్యాలు తీసుకుంటారు. సుఖము, భోగము అనేటువంటిది ఎక్కువ చెప్తుంది. ఆ తల్లి ఆశీర్వాదము, తర్వాత భార్య సహకారము, భర్త సహకారము అన్నీ కూడా మీకు బాగా జరుగుతుంది. కాస్త బీపీ, షుగర్ ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్త్రీ సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాల్లో మీరు కాస్త వెనుకపడతారు. దాని నుంచి కాస్త జాగ్రత్త పడండి. అది విడిస్తే ఏ విధమైన సమస్యలు అనేటువంటిది మీకు లేదు. జనరలైజ్గా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఏమంటే దీర్ఘకాలంగా ఏమైనా అనారోగ్యం ఉంటే అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతుందన్నమాట. బంధువులు మీకు వస్తుంటారనమాట. బంధువుల నుంచి మంచి సంతోషం ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు మీకు సక్సెస్ ఇస్తుంది. తర్వాత శుభకార్యాలు జరుగుతుంది. రియల్ ఎస్టేటు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు చాలా బాగుంటుంది. తర్వాత మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, లార్జ్ స్కేలు, మీడియం స్కేల్ ఇండస్ట్రీసు, ఇలాంటి వాళ్ళైతే చాలా బాగుంటుంది. పెట్రోలియం, ఆయిల్ ప్రోడక్టు, తర్వాత బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు, లోహ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, వస్త్రము, తర్వాత వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, అలంకారిక వస్తువులు, ఇవన్నీ కూడా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. ఆయిల్ ప్రోడక్ట్స్, కెమికల్, యాసిడ్, లిక్విడ్, ఇలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. కోపాలు చాలా తగ్గిపోతుంది. కొత్త బిజినెస్ చేయాలంటే మంచి సమయమే. ఉద్యోగం చేంజ్ చేయాలంటే మే వరకు ఆగండి. ఫిబ్రవరి మాసంలో కాస్త బ్యాలెన్స్ చేసుకోండి. అయినంత మీరైంది, మీ పని అయింది చేసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా వరకు అభివృద్ధి ఉందండి. జనరలైజ్గా నూతన వాహన యోగం ఉంది. వ్యాపారానికి ధన యోగం ప్రాప్తి ఉంటుంది. అధికంగా కాస్త చుట్టుతారు, అది మాత్రం బ్యాలెన్స్ చేసుకోండి. అది విడిస్తే ఇంకే సమస్యలు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ఈ నెలలో లేదు. విడిస్తే మకర రాశి వాళ్ళకు ఈ నెలలో ఏ సమస్యలు లేదు. కాబట్టి మీ రాశికి లాభాధిపతి, సుఖాధిపతి అంటే కుజుడు బాగున్నాడు. మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు బాగున్నాడు. మీ రాశికి దశమాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు బాగున్నాడు. ఓవరాల్ చూస్తే మంచి శుభ ఫలితమైనటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏమీ టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండండి. ముఖ్యంగా ప్రతిరోజు తెల్లవారు లేచి సూర్యునికి నమస్కారం చేసుకుని సూర్య స్తోత్రాన్ని చెప్పుకోవడం నుంచి ఖచ్చితంగా
మీకు శుభ ఫలితమే అండి. చూశారు కదా మకర రాశి వాళ్ళకు ఎలా ఉంటుంది ఫిబ్రవరి మాసంలోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.